శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానించి ధన్యతిచ్చినందుకు మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి అనేకమైన శిష్యులను దేవుని సేవ నిమిత్తం ఏర్పాటు చేసుకుని ఆయన మానవులందరూ పాపం కొరకు చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్ళిన తర్వాత ప్రభువు శిష్యులకు ఒక గొప్ప కమిషన్, గొప్ప ఆజ్ఞ ఇస్తూ ఉంటున్నాడు. గ్రేట్ కమిషన్ అనేది ఇంగ్లీష్ వర్డ్లో చూడగలం. ఏమనగా సమస్త జనులను శిష్యులుగా చేయుట. దేవుని శిష్యులుగా జీవించడం భూలోకంలో మానవులకు ఒక వరం. అంత మాత్రం కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో వారికి బాప్తిసం ఇవ్వాలి అని వాక్యంలో రాయబడి ఉంది. అంత మాత్రం కాదు, శిష్యులైన తర్వాత వారు దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను, కట్టడలను జాగ్రత్తగా పాటిస్తూ లోకంలో ముందుకు సాగాలి. నేను వేటిని ఆజ్ఞాపించుతున్నా వాటిని గైకొనచ్చు అని దేవుని మాట గైకొన్నప్పుడు మేలు కలుగుతుంది. అంత మాత్రం కాదు, నేను సదాకాలం మీతో కూడా ఉంటానని వాగ్దానం చేశాడు. దైవ వాగ్దానం ఏమనగా సదాకాలము మనతో కూడా ఉండే క్రీస్తు మనతో ఉంటాడు. దేవుడు మనతో ఉంటే పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, నీవు నేను కూడా దైనందిన విశ్వాస జీవన ప్రయాణంలో దేవుని శిష్యులుగా ఉంటూ దైవాత్మ చేత నింపబడి దేవుని తోడుతో ఈ లోకంలో ముందుకు సాగుతూ ప్రభుకు మహిమ తెచ్చే బిడ్డగా ఉన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు తోడై నడిపించి దీవించిన గాక. ఆమేన్. మౌనంతుడా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానించి దాన్ని తెచ్చినకి మహిమ చెల్లించుకుంటూ యేసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైంది దీవించిన గాక. ఆమేన్.